Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ రోజున మనం శ్రీలంక సుప్రీంకోర్టు వారు అప్పటి శ్రీలంక ఫార్మర్ ప్రెసిడెంట్ ఆనరబుల్ రాజపక్సే, దట్ ఈజ్ గోటబాయ రాజపక్సే ఇచ్చినటువంటి పార్డనింగ్ పవర్, యామ్నెస్టీ అంటాం కదా, క్లిమెన్సీ యామ్నెస్టీ, దాన్ని క్వాష్ చేయడం జరిగింది. సహజంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 72 ప్రకారము భారత రాష్ట్రపతి, ఆర్టికల్ 161 ప్రకారము గవర్నర్ గారికి ఈ పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ఈ పార్డనింగ్ పవర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక మనిషికి ఎంత శిక్ష వేసినా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి దృష్టిలో ఇతను మంచివాడు అనిపిస్తే దాన్ని తగ్గించవచ్చు. డెత్ సెంటెన్స్, ఉరి శిక్షను కూడా తగ్గించేటువంటి పరిస్థితి, క్షమాభిక్ష ప్రసాదించే పరిస్థితి ఉంది. కానీ ఇది చేసేటప్పుడు ఆర్టికల్ 72లో కూడా మీకు చెప్తారు, ఇది కాన్షియస్ డెసిషన్ అయి ఉండాలి. అలాగే నార్మల్లీ దే హ్యావ్ టు టేక్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. పర్సనల్ డెసిషన్ కాకూడదు అని చాలా కేసులో చెప్పారు. ఇండియాలో మరూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 కేసులో కూడా ఇది మరీ పర్సనల్ డిస్కషన్ పనికిరాదు, యూ హ్యావ్ టు టేక్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని కూడా చెప్పడం జరిగింది. భారతదేశ రాజకీయ చరిత్ర ఇది, రాజ్యాంగంలో ఇలా ఉంది. రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకునేది సుప్రీం కోర్ట్. సో ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ది డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక వారు ఇక ఈ రాజపక్షే గారు చేసినటువంటి దాన్ని ఎందుకు తప్పన్నారు, క్వాష్, బికాజ్ ఇట్ ఇస్ నాట్ అకార్డింగ్ టు ది ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్. అసలు ఏమిటి ఈ కథ అంతా అని తెలుసుకోవడానికి ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో రాజపక్స వాళ్ళ బ్రదర్స్ వీళ్ళంతా, ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్, ఒక ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక అంతా చేశారు. 2022లో చాలా గొడవలని మీకు తెలిసే ఉంటుంది. ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు విక్రమ్ రణసింఘేనా, విక్రమ్ సింఘే అనుకుంటా, ప్రజెంట్ ఆయన పేరు గుర్తులేదు కానీ విక్రమ్ రణసింఘే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక, సారీ. సో ఈ రాజపక్ష గారు ఉండగా 2011లో ఎంపీ, ఫార్మర్ ఎంపీ, ఆయన కూడా ఫార్మర్ ఎంపీ సిల్వా, సిల్వా అంటారంటే పూర్తి పేరు చెప్తాను రాసుకున్న, డుమిండా సిల్వా అని ఆయన తన యొక్క పొలిటికల్ రైవల్ అయినటువంటి భారత లక్ష్మణ ప్రేమచంద్ర అనే అతన్ని 2011లో షూట్అవుట్, కాల్చేతలు పడేశాడు. మర్డర్ కేసు. ఈ మర్డర్ కేసు జరిగినప్పుడు ఎలక్షన్స్ టైంలో జరిగింది. సో మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈయన డిసిల్వా అనే అతను రాజపక్సే వాళ్ళ బ్యాచ్, పొలిటికల్ పార్టీ. 2011లో జరిగింది ఆ కేసు. అతను మరియు 5 మీద డిసిల్వా మరియు 5 మెంబర్స్ మీద కేసు శ్రీలంక హైకోర్టులో యాక్చువల్గా ఉరి శిక్ష ఇచ్చారు. 2016లో జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, 1976 నుంచే శ్రీలంకలో ఈ యొక్క డెత్ సెంటెన్స్ని వాళ్ళ ఫార్ములా ప్రకారం వాళ్ళు వ్యతిరేకించారు. డెత్ సెంటెన్స్ లేదు శ్రీలంకలో. అది మీకు సెకండ్ ఇయర్లో చెబుతాం, ఈ డెత్ సెంటెన్స్ వ్యాలిడ్ ఆర్ నాట్, ఉండాలా లేదా. కొన్ని దేశాల్లో లేదు. అమెరికాలో అయితే 50 రాష్ట్రాల్లో కేవలం 17 రాష్ట్రాలు, 133 రాష్ట్రాలు లేదు. సో వాళ్ళ పాలసీ ప్రకారం డెత్ సెంటెన్స్ అనేది లేదు. కాబట్టి యావజ్జీవ శిక్షలో ఉన్నారు. 2019లోనే జరిగింది ఇది. 2022 మనం చూసుకోవాలి. 2021లో ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పి ఈయన దగ్గర ఆ ఫైల్ వచ్చిన తర్వాత ఆయన యామ్నెస్టీ ఆర్ క్లెమెన్సీ లేకుంటే పార్డనింగ్ ఇచ్చేశారు. పార్డనింగ్ ఇచ్చేసిన తర్వాత ఈ భరత లక్ష్మణ ప్రేమచంద్ర కూతురు, షీ హాజ్ ఫైల్డ్ ఏ రిట్ పిటిషన్ బిఫోర్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ శ్రీలంక.
ఆవిడ వేసిన తర్వాత దాంట్లో ప్రొసీజర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అలాగే వాళ్ళ పార్టీ కాబట్టి చేశాడు అని చెప్పి మొత్తానికి ఆవిడ పెట్టిన తర్వాత శ్రీలంక సుప్రీంకోర్టు దాదాపు 3 years దాన్ని ఎంక్వైరీ చేసినట్టున్నారు. 2 years or 3 years. అల్టిమేట్గా నిన్నటి రోజున 3 judges బెంచ్ రూలింగ్ ఇచ్చారు. ఏమని? ఇట్ ఈస్ క్వాష్. రీజన్ ఏంటి? ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఫెయిల్డ్ టు అడ్హియర్ టు ది ప్రాపర్ లీగల్ ప్రొసీజర్స్ ఇన్ గ్రాంటింగ్ ది రెమిషన్స్ అండ్ ద రెమిషన్ ఈజ్ ఇల్లీగల్, ఆర్బిటరీ అండ్ ఇన్వాలిడ్. అరెస్ట్ హిమ్, వెనక్కి తెమ్మన్నాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకని అనకూడదు, కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద కూడా ఒకసారి ఇట్లాగే గవర్నమెంట్ వ్యతిరేకం ఇచ్చిన పరిస్థితి. అక్కడ మరి సుప్రీంకోర్టు కొంచెం, అంటే కోర్ట్ ఈజ్ ఇండిపెండెంట్, మనం ఏం చేయలేం, ఏదైనా చేయకపోవచ్చు. రైట్. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ శ్రీలంక ద కోర్ట్ రిఫ్యూజ్డ్ ద సో కాల్డ్ amnesty or pardon. డెఫినెట్లీ కోర్ట్ ఈజ్ ఇండిపెండెంట్, ఇట్స్ ఎ వెల్కమ్ డెవలప్మెంట్. అన్ని కేసులు ఉండాలని కాదు, కానీ ఖచ్చితంగా ఎవరు చేసినా సరే ఇది ఖచ్చితంగా జ్యుడిషియల్ స్క్రూటినీ ఉండాలి. ఇండియాలో కూడా మరురామ్ కేసు చెప్పాను. ఎస్, డెఫినెట్లీ ఈ యొక్క జ్యుడిషియల్ స్క్రూటినీ లేకపోతే, ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఈ సోకాల్డ్ గ్యూబర్నటోరియల్ పోస్ట్ ఇండియాలో ప్రజెంట్లో మనం చూస్తున్నాం గవర్నర్స్ వ్యవస్థ ఎంత చక్కగా ఉందో. సో కాబట్టి కోర్టులో అప్పుడప్పుడు ఇట్లా మొట్టిగా వేస్తే కానీ మన వాళ్ళకి బుద్ధి రాదు అని తెలుపుకోవడానికే. దీంట్లో 2 పాయింట్లు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఒకటి, కెన్ సుప్రీం కోర్ట్ క్వాష్ ది ఆర్డర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక? ప్రెసిడెంట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ డెజ్యూరే, అయినా సరే చెట్టవచ్చును. ఇండియాలో కూడా ఎస్, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి అన్నారు. రెండవది, శ్రీలంకలో డెత్ సెంటెన్స్ ఉందా? 1976 నుంచి శ్రీలంక దే హ్యావ్ మెయింటైన్డ్ ఎ మారటోరియం ఆన్ క్యాపిటల్ పనిష్మెంట్ ఫ్రమ్ 1976. కాబట్టి ఈ 2 పాయింట్లు మీరు నేర్చుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.